నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, పర్టికులర్‌గా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ విషయం తెలుస్తది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఏంటంటే, వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడే సందర్భాల్లో ఎక్కడైనా సరే పిడుగుపాటుకు గురయ్యి ఎవరైనా సరే పొలాల దగ్గర ఉన్నోళ్ళు గానీ, లేకంటే గనక జీవనోపాధి రీత్యా పశువుల కాపరిగా వెళ్ళినోళ్ళు గానీ, లేకంటే గనక గొర్రెల కాపరిగా ఇటువంటి వెళ్ళినోళ్ళు అక్కడ ఏదైనా జరగకూడదు జరిగి మరణం సంభవించిందనుకోండి, ఆ సందర్భాల్లో మీరు ఇమ్మీడియేట్‌గా లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, సస్పీషియస్ డెత్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, పోస్ట్‌మార్టంగా బాడీ సెండ్ చేయటం వల్ల, ఎగ్జామినేషన్ జరగటం వల్ల ఖచ్చితంగా అందులో ఆ రిపోర్ట్‌లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్‌లో ఖచ్చితంగా డెత్ కాజ్డ్ డ్యూ టు సడన్ కార్డిక్ అరెస్ట్ అనేది ఆ రిపోర్ట్‌లో వస్తుంది కాబట్టి, అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక కేవలం ఆ పిడుగుపాటు వలన మాత్రమే అతను మరణించాడని చెప్పి ఆ రిపోర్ట్‌లో డిస్క్లోజ్ అయినప్పుడు, ఆ ఛార్జ్‌షీట్లో అలా డిస్క్లోజ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మన ఏపీ గవర్నమెంట్ కొన్ని జీవోలు ఇచ్చి ఉన్నారు. ఆ జీవోలు బేస్ చేసుకొని ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన విషయాలను ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ విషయాలను హ్యాండిల్ చేసే దానికోసం అని చెప్పి అటువంటి సందర్భాల్లో ఏదైనా సరే ఇటువంటి జరగకూడదు జరిగినప్పుడు ప్రజలకు ఎటువంటి ఏదైనా సరే ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి అని చెప్పి కొన్ని జీవోస్ ఉన్నాయి. ఆ జీవోస్ని బేస్ చేసుకొని కన్సర్న్ తహసీల్దార్ వారికి కానీ, లేకుంటే కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ మీరు అర్జీ రూపంలో కానీ మీరు కానీ మీ రిక్వెస్ట్ను చెప్పుకున్న యెడల ఖచ్చితంగా ఎక్స్‌గ్రేషియో ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆ కుటుంబ సభ్యులకి. కాబట్టి ఈ విషయము డెత్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్‌గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఆ బాడీని పోస్ట్‌మార్టం సెండ్ చేసి, ఆ రిపోర్ట్ కాల్ఫర్ చేయించుకోవడము. దాని తర్వాత అర్జీ సంబంధిత అధికారికి ఎవరైతే కనుక తహసీల్దార్ వారు ఉన్నారో వారికి కానీ, లేకుంటే కనుక జిల్లా కలెక్టర్ వారికి కానీ ఈ అర్జీ మూవ్ చేసుకొని మీరు ప్రార్థించడం వల్ల ఖచ్చితంగా మీకు ఎక్స్‌గ్రేషియో అమౌంట్ వచ్చే అవకాశాలు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్ జడ్జ్‌మెంట్స్‌లో కొన్ని చూస్తున్నాం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అటువంటి సందర్భాల్లో ఎవరైనా సరే పేదవారికి ఇటువంటి విషయాలు మీకు సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఉంటానండి.